జీతం ఇచ్చే యజమాని కూడా దూషిస్తున్నారు. నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రద్ధాది కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు. అంటే తాంత్రికాలని అవన్నీ. గురువు అంటే మానవుడేనని చెప్పి వారు తప్పులు ఎంచేవారు. ఎంతసేపు గురువులు తప్పులు ఎంచుతూ ఉంటారు. చాలా మంది మంచి గురువులు ఉంటూ ఉంటారు, వాళ్ళని చూడరు. గురు నింద విని సంతోషించేవారు. శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు. శివ కేశవులు వేరని, శైవులు వేరు వైష్ణవులు వేరు అని చెప్పేవారు వాళ్ళకు కూడా అనమాట. స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు. అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు. వీరికి చండాల జన్మ వస్తుంది. అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు. గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. గురువుని కుటుంబాన్ని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి. ధర్మం పాటించకపోయినా, శాస్త్రాన్ని విడిచిన, ధర్మశాస్త్రాలు పాటించిన వాడే